మహాభారతం ఎపిసోడ్ 2 భీష్మ ప్రతిజ్ఞ. ఇలా గంగాదేవి వెళ్ళిపోయిన తరువాత శాంతనుడి జీవితం మళ్లీ నిశ్శబ్దంగా మారింది. ఆయన రాజ్యభారాన్ని చూసుకున్నా హృదయం గంగతోనే ఉండిపోయింది. కొన్ని సంవత్సరాల తరువాత ఒకరోజు శాంతను వేటకు వెళ్ళినప్పుడు యమునా నదీ తీరంలో ఒక సువాసన గాలి వీచింది. అక్కడ ఆయన ఒక సుందర స్త్రీని చూశాడు. ఆమె పేరు సత్యవతి. సత్యవతి ఒక మత్స్యకన్య, యమునా తీరంలో పడవ నడిపే వ్యక్తి కుమార్తె. ఆమె అందం, వినయం రాజు మనసును ఆకర్షించాయి. శాంతను ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. కాని ఆమె తండ్రి చెప్పాడు, రాజా, నా కూతురు పిల్లలు నీ సింహాసనాన్ని అధిరోహించాలి. గంగతో నీకు ఉన్న కుమారుడు దానికి అడ్డుగా ఉంటాడు. శాంతను మనసు విచారంతో నిండిపోయింది. తన కుమారుడైన దేవవ్రతునికి ఈ విషయానికి తెలియగానే ఆయన రాజ్యానికి వెళ్లి సత్యవతి తండ్రిని కలిశాడు. అక్కడ దేవవ్రతుడు ఒక మహాప్రతిజ్ఞ చేశాడు. నాకు ఈ రాజ్యం అవసరం లేదు. నేను ఎప్పటికీ వివాహం చేసుకోను. నా సింహాసనం ఎప్పటికీ సత్యవతి సంతానానిదే అవుతుంది. ఆ ప్రతిజ్ఞతో ఆకాశం మార్మోగింది. దేవతలే ఆశ్చర్యపడ్డారు. ఆ రోజునుండి ఆయనకు భీష్ముడు అనే పేరు వచ్చింది. అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని అర్థం. ఇలా శాంతను సత్యవతిని వివాహం చేసుకున్నాడు. భీష్ముడు తన జీవితాన్ని త్యాగం చేసినవాడిగా నిలిచాడు.